సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే, బిడ్డ, నువ్వు ఇప్పుడు ఆలోచించే పద్ధతి అనేది సరిగ్గా లేదు తల్లి. ఈ పద్ధతిని కనుక నువ్వు మార్చుకోలేకపోతే నరకానికి వెళతావు. నేను ఎన్నోసార్లు నీకు తెలియచేశాను, కానీ నువ్వు అస్సలు పట్టించుకోవటం లేదు అని చెప్పి బాబా ఈరోజు ఒక మంచి సందేశాన్ని అందరికీ పంపిస్తున్నారండి. ఎందుకు బాబా ఇలా అంటున్నారు, మన పద్ధతి ఏంటి, ఏం మార్చుకోలేకపోతున్నాము అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి. ఈయన పేరు సుబ్రహ్మణ్య రాజు గారు. ఈయన ఇప్పుడు ఎలాంటి సమస్యలకైనా కూడా ఉచితంగా జ్యోతిష్యం చెప్తున్నారండి. అంటే ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణ నిజంగా చేయడానికి అవకాశాలున్నాయి. అంతేకాకుండా చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడుతుంది. నిజంగా ఒక్కసారి ఆయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్. మీకు ఫోటో మూలంగా మీ సమస్యలకి పరిష్కారాన్ని ఆయన తెలియజేస్తున్నారు. ఆయన కాంటాక్ట్ నెంబర్ ఏంటి అని అంటే 9347161073. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. సాధారణంగా అండి ఎప్పుడూ కూడా మనందరము ఏదో ఒక తప్పులు చేస్తూ ఉంటామండి. అంటే మన తెలుసో తెలియకో తప్పులు చేస్తూ ఉంటాం. మనిషి అన్న తర్వాత 100కి 100% కరెక్ట్గా ఉండడం అనేది అసాధ్యం అండి. ఎవరైనా సరే మంచి వాళ్ళ సైడ్ నుంచి మంచి ఉంటుంది, చెడు కూడా ఉంటుందండి. అందువల్ల ప్రతి మనిషి కూడా ఆలోచించవలసిన ఒక విషయం ఏంటి అని అంటే అండి, మన ఆలోచన పద్ధతి అనేది కరెక్ట్గా ఉందా లేదా, మనం ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాము అంటే అండి, ఒక నెగిటివ్గా మనం ఆలోచించడం ఎప్పుడు కూడా అయ్యో ఇలా జరిగిపోతుందేమో, అది జరగడానికి ముందుగానే మనం నెగిటివ్గా ఆలోచించే మాటలు అనేవి అవి ఫలిస్తాయి అని చెప్పి మనకి పెద్దవాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. అసలు నువ్వు కలలో కూడా అలా ఊహించుకోకూడదమ్మా, నువ్వు అలా ఆలోచించకూడదు అని చెప్పి జరిగేది జరుగుతుంది, అంతా మన మంచికే అని చెప్పి మనం అనుకున్నా కూడా ఒక్కొక్కసారి మన మైండ్ అనేది మారుతుంది. మనం వచ్చేసి దేవుడిని నిందిస్తూ ఉంటాం. అయ్యో దేవుడా, నాకు మటుకే ఎందుకు ఇలా జరుగుతుంది, నేను అసలు బతకడమే వేస్ట్ అనుకుంటున్నాను బాబా, నన్ను త్వరగా తీసుకువెళ్ళిపో అని చెప్పి కూడా బాబాని నిందిస్తూ ఉంటాం. మనం ఎక్కువ ఊహించుకుంటూ ఉంటామండి. మన పద్ధతి అనేది అదే. ఇప్పుడు బాబా చెప్పబోయే పద్ధతి ఏంటి అని అంటే, మనం జరగబోయే విషయాన్ని ముందుగానే ఊహించేసుకొని ఇలాగే జరుగుతుంది అని నిర్ణయించుకొని మనం ఎక్కువగా బాధపడడం అనేది మనం మార్చుకోవాల్సిన ముఖ్యమైన ఒక పద్ధతి అండి. ఈ పద్ధతి కనుక మార్చుకోలేకపోతే నువ్వు నరకానికి వెళతావు అని చెప్పి అంటున్నారు అని అంటే, ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి. బాబా ఎందుకు ఇలా ఆలోచించడం వల్ల ఎందుకు నరకానికి వెళతాము అనేది. ఒక ఊర్లో అండి ఒక ఆవిడకి బాగా వయసు అయిపోయిందండి. ఆవిడ చనిపోయే స్టేజ్కి వచ్చేసారు. ఆవిడకి టైం అయిపోయిన తర్వాత చనిపోయారు. ఆవిడని తీసుకువెళ్ళడానికి యమధర్మరాజు వచ్చాడండి భూలోకానికి. వచ్చినప్పుడు యమధర్మరాజు తీసుకువెళుతూ ఉన్నాడు. ఆవిడని తీసుకువెళుతూ ఉన్నప్పుడు ఆయన్ని అడుగుతుంది ఆ ముసలావిడ, అయ్యా నన్ను ఎక్కడికి తీసుకువెళుతున్నారు అని యమధర్మరాజుని అడిగినప్పుడు, అమ్మ, మీరు మామూలుగా బతికి ఉన్నప్పుడు చిన్న వయసు నుంచి కూడా మీకు సహాయం చేసే గుణం అనేది ఉంది. అందువల్ల మీరు మనుషులకి మటుకే కాకుండా మూగజీవాలకి కూడా ఎక్కువగా దాన ధర్మాలు చేశారు కాబట్టి మిమ్మల్ని నేను స్వర్గానికి తీసుకువెళుతున్నాను అని చెప్పి ఆయన చెప్తారండి. అయ్యా, నాకు నరకం అనేది ఎలా ఉంటుందో చూడాలని ఉంది, ఒక్కసారి నరకానికి నన్ను తీసుకువెళతారా అని చెప్పి ఆ ముసలామని అడుగుతుందండి. సరే అమ్మా అంటే అండి, అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏది అడిగితే అది మనకి ఒక చివరి కోరిక అనేది వాళ్ళు తీరుస్తారనమాట. అందువల్ల ఒకసారి నరకాన్ని కూడా నాకు చూపించండి అని అడగడం వల్ల ముసలామిడ ఆ యమధర్మరాజు కూడా నరకానికి వెళ్ళి చూపిస్తాడండి. అక్కడ నరకంలో అండి అందరూ కూడా ఒక పీనుగుల్లాగా అసలు తినడానికి తిండి లేక ఎండిపోయినట్టుగా ఉంటారండి. వాళ్ళందరినీ చూసినప్పుడు ఆవిడకి ఆశ్చర్యం వేసింది. అయ్యా, ఏంటి ఇక్కడ వాళ్ళంతా కూడా ఇలా ఉన్నారు ఏంటి అని అంటే, అప్పుడు ఆయన జరిగింది చెప్తాడనమాట. అక్కడ ఒక మర్రి చెట్టు ఉందండి. ఆ మర్రి చెట్టు మీద అమృతం ఒక పెద్ద పాత్రలో అమృతాన్ని పోసి పెడతారనమాట. ఎవరైతే గనక ఈ మర్రి చెట్టుని ఎక్కి ఆ అమృతాన్ని తాగగలుగుతారో వాళ్ళు స్వర్గానికి వెళతారు అని చెప్పి, అంటే వాళ్ళ ఆకలి తీరుతుంది అని చెప్పి ఆయన యమధర్మరాజు చెప్తాడనమాట. చెప్పినప్పుడు ఆ ముసలావిడికి అర్థం కాదు, అది ఏమి ఎక్కచ్చు కదా, ఎందుకు ఎక్కలేకపోతున్నారు అని అంటే, వాళ్ళు నరకంలోనే ఉన్నారు కాబట్టి నరకంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా బయటికి రాలేరండి. అంటే దీనికి ఎగ్జాంపుల్ మనకి ఏం చెప్పబోతున్నారు అని అంటే, మనం ఎప్పుడు కూడా మనం ఆలోచించే పద్ధతులన్నీ కూడా మీ
నేను నరకంలో సమస్యలో ఉన్నాను, నేను దీంట్లోంచి బయటికి రాలేకపోతున్నాను, నాకు ఇలాగే జరుగుతుంది అని చెప్పి భయపడుతూ ఉండే ఒక సిచ్యువేషన్ కూడా నరకం లాంటిదేనండి. అందువల్ల ఆ నరకంలోంచి వాళ్ళు బయటికి వెళ్ళలేక ఆ మర్రి చెట్టు అనేది పైకి ఎక్కితే కనుక ఆ అమృతం అనేది చేతికి అందుతుందండి. అది తాగితే కనుక వాళ్ళు మామూలు మనుషులు అయిపోతారనమాట. సరే ఇలాగే ఉంది కదా అని చెప్పేసి యమధర్మరాజు నరకాన్ని చూపించేసి ఆ తర్వాత ఆ పెద్ద ఆవిడని స్వర్గానికి తీసుకువెళ్తారనమాట. స్వర్గంలో కూడా అండి అందరూ చాలా హ్యాపీగా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ కూడా ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టు మీద ఇలాగే ఒక పెద్ద అండాలు వచ్చేసి అమృతాన్ని పోసి పెడతారనమాట. అక్కడ అలా చూసినప్పుడు అప్పుడు యమధర్మరాజుని అడుగుతుందనమాట, అయ్యా నరకంలో కూడా ఇలాగే మర్రి చెట్టు ఉంది, మీరు అమృతాన్ని పైన చెట్టు మీద ఉంది, అక్కడ వాళ్ళందరూ ఎండిపోయిన పీనుగుల్లాగా ఉన్నారు, ఏంటి సమస్య? కానీ ఇక్కడ వాళ్ళేమో స్వర్గంలో ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడా హ్యాపీగా ఉండగలుగుతున్నారు, నవ్వుతూ ఉన్నారు, ఏంటి కారణం? ఇక్కడున్న స్వర్గంలో ఉన్న మనుషులు మటుకు ఎలా చెట్టు ఎక్కగలుగుతున్నారు, ఎక్కి అమృతాన్ని తాకగలుగుతున్నారు, తాగి సంతోషంగా ఉండగలుగుతున్నారు అని అన్నప్పుడు ఆయన యమధర్మరాజు చెప్తాడండి. యమధర్మరాజు చెప్పడం కంటే అక్కడ స్వర్గంలో ఉన్న మనుషులు చెప్తారనమాట, అమ్మ మేము ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి, ఆ మర్రి చెట్టు అనేది చాలా పెద్దది, అక్కడికి ఎక్కడం అనేది కష్టమైనా కూడా మాకు ఉపాయం, మా తెలివితేటలతో మేము పక్కన ఉన్న చెట్లన్నీ కూడా కొట్టి ఆ చెట్లని నిచ్చెల్లాగా చేసి ఆ మర్రి చెట్టు పైకి ఎక్కడానికి ప్రయత్నించి అప్పుడు అమృతాన్ని అందుకొని మేము తాగుతాం, కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరము కూడా హ్యాపీగా సంతోషంగా ఉండగలుగుతున్నాము అని చెప్పి అక్కడ స్వర్గంలో ఉన్న వాళ్ళు చెబుతారండి. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది అని అంటే అండి, ఎప్పుడైతే నేను స్వర్గంలో ఉన్నాను అని అనుకోవాలి అని అంటే మన చుట్టూ ఉన్న సమస్యలు ఎలాంటివైనా సరే ఇది నేను పైకి సాధించగలను, దీనిలోంచి నేను బయటికి రాగలను అని అనుకుంటే అది స్వర్గంగా మారిపోతుందండి. ఎప్పుడైతే నేను నరకంలోనే ఉన్నాను, నాకు చుట్టూ కూడా సమస్యలు అనేవి ఉన్నాయి, ఈ సమస్యలు తీరవు అని చెప్పి మనం ఆలోచించే పద్ధతి అనేది ఉంది చూసారా, ఆ నరకంలోంచి మనల్ని బయటపడనివ్వదు. తెలివితేటలు మనకు ఆలోచించే శక్తి అనేది తక్కువైపోతూ ఉంటుంది. దీని తర్వాత ఏం చేయాలన్నా కూడా మైండ్ పని చేయకుండా మనం ప్రవర్తిస్తూ ఉంటామండి. అందువల్ల ఎప్పుడూ కూడా మనం ఇది చేయగలము అనుకునే ఒక ప్రదేశం మట్టుకే స్వర్గం లాంటిది, ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఆలోచిస్తూ ఉండాలి అని చెప్పడం కోసమే బాబా నీ పద్ధతి మార్చుకో తల్లి అని చెప్పి మనకి చెప్తున్నారనమాట. నువ్వు ఆలోచించే విధానం అనేది నీ సమస్యలను చూసి భయపడిపోయి నువ్వు నరకానికే వెళతానని, బాబా నా పరిస్థితి ఇలా ఉంది, నా పద్ధతి అనేది నేను మార్చుకోలేను అని చెప్పేసి నువ్వు ఆలోచించగలిగితే కనుక ఇలాగే ఉండాల్సి వస్తుంది. అందువల్ల నీకున్న సమస్యని ఎలా తీర్చుకోవాలి అని ఆలోచించుకోవాలే కానీ నేను ఇలాగే నేను ఇలా దీంట్లో ఈ సమస్యలోనే కూరుకుపోయాను, ఈ సమస్యకి పరిష్కారమే లేదు అని అన్నావు అని అంటే దాంట్లోంచి బయటపడడం కష్టం, నువ్వు ఇలాగే ఉండాల్సి వచ్చింది, ఇలాగే ఉండాల్సి వస్తుంది అంటే నరకంలోనే ఉండాల్సి వస్తుంది అని చెప్పి బాబా తెలియజేస్తున్నారండి. ఇది అక్షరాల నిజమండి. దేవుడు మనందరికీ కూడా అండి స్వర్గంలో ఉన్న వాళ్ళకైనా నరకంలో ఉన్న వాళ్ళకైనా అందరికీ ఒకేలాగా చూస్తాడనమాట. ఆయన నరకంలో ఉన్న వాళ్ళకి కూడా అదే మర్రి చెట్టు మీద అమృతాన్ని పెట్టాడు. అక్కడ వాళ్ళేమో నేను నరకంలోనే ఉన్నాను అని చెప్పేసి ఆ చెట్టు మీదకి ఎక్కడానికి కూడా ప్రయత్నించలేదు. కానీ స్వర్గంలో ఉన్న వాళ్ళకి కూడా అదే మర్రి చెట్టు, అదే అమృతం. కానీ స్వర్గంలో ఉన్న వాళ్ళు చాలా సంతోషంగా ఉండగలిగారు. ఆ మర్రి చెట్టు మీద ఉన్న అమృతాన్ని ఎలా గలగాలి అని ఆలోచించగలిగే శక్తి అనేది వాళ్ళకు ఉంది. కాబట్టి అక్కడున్న చెట్లన్నీ కొట్టేసి వాళ్ళు నిచ్చెనలాగా చేసుకొని అమృతాన్ని అందుకొని తాగగలుగుతున్నారు, అందరూ సంతోషంగా ఉండగలుగుతున్నారండి. అంతేకాని బాబాని కానీ ఆ దేవుణ్ణి కానీ మనం నిందించాల్సిన అవసరం అనేది లేదు. స్వర్గమో నరకమో మన పక్కనే ఉంటుంది, మనతోటే ఉంటుంది. మనం ఎవరినో కూడా నువ్వు నరకానికి వెళతావనో స్వర్గానికి వెళతామనో మనం భయపడాల్సిన అవసరం అనేది లేదు. మన జీవితాన్ని నరకమైనా సరే స్వర్గమైనా సరే మార్చుకోగలిగే శక్తి అనేది మన చేతుల్లోనే ఉంది అని బాబా మనకి తెలియజేస్తున్నారండి. ఇది అవునా కాదా అనే ఒక విషయాన్ని నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుంది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొకళ్ళు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయి.